నంద్యాల జిల్లా భూమండలానికి నాభిస్థానంగా విరాజిల్లుతున్న శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది సంబరాలు అంబరాన్ని అంటాయి. అశేష జనవాహిని మధ్య భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి రథోత్సవం కన్నుల పండుగగా సాగింది. శ్రీ స్వామి అమ్మవార్ల రథోత్సవం కన్నులారా చూసేందుకు వేలాది మంది కన్నడ భక్తులు హరహర మహాదేవ శంభో శంకర అంటూ శివనామ స్మరణతో శ్రీశైల పురవీధులు మారుమ్రోగిపోయాయి. ఓంకార నాదంతో ఓం నమఃశివాయ అంటూ రథోత్సవం ముందు భక్త పరవశంతో కన్నడ భక్తులు పులకించిపోయారు. ముందుగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారి ఉత్సవ మూర్తులకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పల్లకీలో వైభవంగా గంగాధర మండపం వద్ద ఉన్న రథశాల వద్దకు తరలిరాగా ఉత్సవ మూర్తులకు అర్చకులు వేద పండితులు ప్రత్యేక హారతులను ఇచ్చారు. అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల రథోత్సవానికి సిద్ధమయ్యారు. అశేష జనవాహిని మధ్య రథోత్సవం కదలగానే వేలాది మంది కన్నడ భక్తులు ఓం నమఃశివాయ అని నినదించటంతో శ్రీశైల క్షేత్రం పులకించిపోయింది. అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం ఖర్జూరాలు, అరటి పండ్లను రథంపైకి విసిరి భక్తులు కరతాళ ధ్వనులతో సంబరాలు చేశారు. ఈ రథోత్సవం కార్యక్రమంలో ఆలయ ఈవో పెద్దిరాజు దంపతులు, శ్రీశైల జగద్గురు పీఠాధిపతి 1008 చెన్న సిద్ధరామ శివాచార్య స్వామి పెద్ద ఎత్తున కన్నడ భక్తులు పాల్గొన్నారు.